హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్. ఓకే, మన ఈరోజు టాపిక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. అంటే టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ ఈ చిల్డ్రన్స్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో లేదా అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో, మనం ఇప్పుడు తెలుగు స్టేట్స్ రెండు స్టేట్లు చూసుకున్నాం అనుకోండి, లైక్ ఏపీ కానీ తెలంగాణ కానీ మనకి ఇది ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. లైక్ ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అనుకోండి లేదా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అనుకోండి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చిల్డ్రన్స్కి ఐడియా ఉండాలి. లైక్ ఏ క్వశ్చన్ పేపర్ 3 hours క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి, అంటే అక్కడ 3 hours క్వశ్చన్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైప్స్ కానీ లేదా మెయిన్ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఎలా రాయాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ టైం దానికి క్వశ్చన్ వైజ్ కానీ లేదా బిట్ వైజ్ కానీ వాళ్ళు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. ఎందుకంటే లైక్ లెంది ఆన్సర్స్ వాళ్ళకి వచ్చిన ఆన్సర్స్ని ఎక్కువ రాయడం చేస్తుంటారు చిల్డ్రన్స్. లైక్ 3 marks క్వశ్చన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎన్ని పాయింట్స్ కావాలి, ఎన్ని లైన్స్ రాయాలి అని చెప్పి అక్కడ క్లియర్గా క్వశ్చన్లో ఇన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి మనం పేపర్ బిఫోర్ క్వశ్చన్ ఆన్సర్స్ వాట్ ఆర్ ద క్వశ్చన్ ఏవైతే ఇచ్చారో లైక్ ఈ సెక్షన్ కంటే ముందు మనకి ఏ పేపర్లో అయినా చూసుకోండి, లైక్ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఎనీ సబ్జెక్ట్ లైక్ లాంగ్వేజెస్ నుంచి లాస్ట్ సబ్జెక్ట్ లైక్ 10th క్లాస్ అంటే సోషల్ సబ్జెక్ట్ వరకు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు లాస్ట్ సబ్జెక్ట్ వరకు ఏదైతే లాస్ట్ సబ్జెక్ట్ ఉందో వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి ఇచ్చి ఉంటాయి. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా వాళ్ళు చదివితే ఒక 5 minutes ఇది చిల్డ్రన్ యాక్చువల్గా ఏమనుకుంటారంటే 5 minutes టైం వేస్ట్ అవుతుందని. కానీ నేనేం చెప్తానంటే టైం వేస్ట్ కాదు, ఇది వాళ్ళకి టైం అది యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలుస్తుంది జనరల్ ఇన్స్ట్రక్షన్ చదవడం వల్ల. అంటే లాంగ్ ఆన్సర్కి ఎన్ని పాయింట్స్ రాయాలి, షార్ట్ ఆన్సర్స్కి ఎన్ని పాయింట్స్ రాయాలి, లేదా వెరీ షార్ట్ ఆన్సర్కి ఎన్ని పాయింట్స్ రాయాలి, లైక్ బిట్స్ ఎలా రాయాలి అని చెప్పి క్లియర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చుంటారు. ఓకే, ఇది అనేది చిల్డ్రన్స్ కంపల్సరీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు సెకండ్ స్టెప్, ఎందుకంటే వాళ్ళు సెకండ్ స్టెప్కి వెళ్ళే ముందు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, సెకండ్ వన్ లైక్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 marks ఇచ్చారు, ఎన్ని పాయింట్స్ రాయాలని చెప్పి క్లియర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. లైక్ 2 points కానీ లేదా లైన్స్ కానీ లేదా వర్డ్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు అక్కడ. అన్ని రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ రాశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఆస్కారం అయితే ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇవాల్యుయేటర్ అనేవాళ్ళు యాజ్ పర్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏవైతే ఇచ్చారో బోర్డు వాళ్ళు, లైక్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ లేదా 10th బోర్డు కానీ, అంటే మనం ఎస్ఎస్సి బోర్డు అంటాం, ఎస్ఎస్సి బోర్డు కానీ ఏదైతే ఇచ్చారో వాళ్ళు యాజ్ ఫర్ వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అలానే కరెక్షన్ చేస్తారండి. ఓకే, ఈ కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం వల్ల కంప్లీట్ ఆన్సర్స్ వస్తుంటాయి అక్కడ. ఓకే, అందుకని ఇది టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ టైం కాకుండా తక్కువ టైం కాకుండా లైక్ సెక్షన్ వైజ్ వాళ్ళకి ఏ సెక్షన్ అయితే ముందు పర్ఫెక్ట్గా వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫస్ట్ సెక్షన్ రాలేదనుకోండి, సెకండ్ సెక్షన్ రాస్తారు. ఓకే, సెకండ్ సెక్షన్ అంటే సెకండ్ సెక్షన్ రాసినా పర్లేదు, థర్డ్ సెక్షన్ రాసినా పర్లేదు, కానీ వాళ్ళకి ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఆన్సర్స్ అది రాయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అండి. ఓకే, హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, ప్రాపర్ క్వశ్చన్ నెంబర్ రాయాలి, ఏ క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ రాయాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటే, లేదా టీచర్లు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంట్లో మనం చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందండి. ఓకే, ఇది నేను ఏం చెప్తున్నానంటే ఫ్రీ ఫైనల్, ఇప్పుడు ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లైక్ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఆల్రెడీ ఫ్రీ బోర్డ్ రాశారు, 10th వాళ్ళు రాస్తున్నారండి ప్రజెంట్. లైక్ తెలుగు స్టేట్స్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఫ్రీ బోర్డ్ రాస్తున్నారు. ఫ్రీ బోర్డ్ అంటే బోర్డ్ ఎగ్జామ్ కంటే ముందు రాసేదాన్ని మనం ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్ అంటాం. ఫ్రీ బోర్డ్ అంటే ఆల్మోస్ట్ ద క్వశ్చన్ పేపర్ మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో ఫ్రీ బోర్డ్ పేపర్ కూడా అలానే ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, అంటే పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి అని చెప్పి వాళ్ళకి ఐడియా వస్తుంది. అప్పుడు మనం టైం వేస్ట్ అవ్వకుండా లైక్ క్వశ్చన్ వైజ్ ఎంత టైం మనం తీసుకోవాలి, ఎన్ని మార్క్స్కి ఎంత టైమ్స్ కేటాయించాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తే దే కెన్ ప్రాపర్ వెల్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెన్. ఓకే, ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రాపర్ పెన్స్ యూటిలైజ్ చేయాలి. అంటే ఏ పెన్ అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారో, లైక్ మ్యాక్సిమం ఇక్కడ జెల్ పెన్ కాకుండా చూసుకుంటే బెటర్. ఓకే, మనం ఎదర్ బ్లాక్ పాయింట్ కానీ బ్లూ పెన్ కానీ రాయొచ్చు, బట్ జెల్ పెన్స్ అలాంటివి యూజ్ చేయకూడదు ఇక్కడ. ఓకే, అంటే కర్సివ్ రైటింగ్ కానీ
అంటే ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ అనేది ఇవాల్యుయేటర్ అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటే దే కెన్ గెట్ ద గుడ్ మార్క్స్. బట్ ఆ హ్యాండ్ రైటింగ్ నీట్గా లేకుంటే, ప్రజెంటేషన్ నీట్గా లేకున్నా మార్క్స్ పోవడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. అందుకని ప్రజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. ఇక్కడ స్కెచ్ పెన్సిల్స్ కానీ, కలర్ పెన్స్ కానీ, గ్లిటర్ కానీ ఏ పెన్స్ యూజ్ చేయకూడదండి. ఓన్లీ వన్ కలర్ పెన్ యూజ్ చేయాలి. అక్కడ ఏవైతే కీవర్డ్స్ అనుకున్నారో, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నారో, బోల్డ్ చేయాలనుకున్నారో, దే హ్యావ్ టు అండర్లైన్ జస్ట్ విత్ పెన్సిల్, దట్స్ ఆల్. ఓకే, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. అంటే ఇది ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చిన్న చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్. ఓకే, మన ఈరోజు టాపిక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. అంటే టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైక్ ఈ చిల్డ్రన్స్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో, లేదా అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో, మనం ఇప్పుడు తెలుగు స్టేట్స్ 2 స్టేట్లు చూసుకున్నాం అనుకోండి, లైక్ ఏపీ కానీ తెలంగాణ కానీ, మనకి ఇది ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. లైక్ ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అనుకోండి, లేదా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అనుకోండి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చిల్డ్రన్స్కి ఐడియా ఉండాలి. లైక్ ఈ క్వశ్చన్ పేపర్ 3 hours క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి, అంటే అక్కడ 3 hours క్వశ్చన్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైప్స్ కానీ, లేదా మెయిన్ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఎలా రాయాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ టైం దానికి క్వశ్చన్ వైజ్ కానీ, లేదా బిట్ వైజ్ కానీ వాళ్ళు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. ఎందుకంటే లైక్ లెంది ఆన్సర్స్ వాళ్ళకి వచ్చిన ఆన్సర్స్ని ఎక్కువ రాయడం చేస్తుంటారు చిల్డ్రన్స్. లైక్ 3 marks క్వశ్చన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎన్ని పాయింట్స్ కావాలి, ఎన్ని లైన్స్ రాయాలి అని చెప్పి అక్కడ క్లియర్గా క్వశ్చన్లో ఇన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి మనం పేపర్ బిఫోర్ క్వశ్చన్ ఆన్సర్స్ వాట్ ఆర్ ద క్వశ్చన్ ఏవైతే ఇచ్చారో, లైక్ ఈ సెక్షన్ కంటే ముందు మనకి ఏ పేపర్లైనా చూసుకోండి, లైక్ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఎనీ సబ్జెక్ట్, లైక్ లాంగ్వేజెస్ నుంచి లాస్ట్ సబ్జెక్ట్, లైక్ 10th క్లాస్ అంటే సోషల్ సబ్జెక్ట్ వరకు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు లాస్ట్ సబ్జెక్ట్ వరకు ఏదైతే లాస్ట్ సబ్జెక్ట్ ఉందో వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి ఇచ్చుంటాయి. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా వాళ్ళు చదివితే ఒక 5 minutes, ఇది చిల్డ్రన్ యాక్చువల్గా ఏమనుకుంటారంటే 5 minutes టైం వేస్ట్ అవుతుందని. కానీ నేనేం చెప్తానంటే టైం వేస్ట్ కాదు, ఇది వాళ్ళకి టైం అది యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలుస్తుంది జనరల్ ఇన్స్ట్రక్షన్ చదవడం వల్ల. అంటే లాంగ్ ఆన్సర్కి ఎన్ని పాయింట్స్ రాయాలి, షార్ట్ ఆన్సర్స్కి ఎన్ని పాయింట్స్ రాయాలి, లేదా వెరీ షార్ట్ ఆన్సర్కి ఎన్ని పాయింట్స్ రాయాలి, లైక్ బిట్స్ ఎలా రాయాలి అని చెప్పి క్లియర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చుంటారు. ఓకే, ఇది అనేది చిల్డ్రన్స్ కంపల్సరీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు సెకండ్ స్టెప్, ఎందుకంటే వాళ్ళు సెకండ్ స్టెప్కి వెళ్ళే ముందు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, సెకండ్ వన్ లైక్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 marks ఇచ్చారు, ఎన్ని పాయింట్స్ రాయాలని చెప్పి క్లియర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. లైక్ 2 points కానీ, లేదా లైన్స్ కానీ, లేదా వర్డ్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అక్కడ అన్ని రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ రాశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఆస్కారం అయితే ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇవాల్యుయేటర్ అనేవాళ్ళు యాజ్ పర్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏవైతే ఇచ్చారో బోర్డు వాళ్ళు, లైక్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ, లేదా 10th బోర్డు కానీ, అంటే మనం ఎస్ఎస్సి బోర్డు అంటాం, ఎస్ఎస్సి బోర్డు కానీ ఏదైతే ఇచ్చారో వాళ్ళు యాజ్ ఫర్ వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అలానే కరెక్షన్ చేస్తారండి. ఓకే, ఈ కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం వల్ల కంప్లీట్ ఆన్సర్స్ వస్తుంటాయి అక్కడ. ఓకే, అందుకని ఇది టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ టైం కాకుండా, తక్కువ టైం కాకుండా, లైక్ సెక్షన్ వైజ్ వాళ్ళకి ఏ సెక్షన్ అయితే ముందు పర్ఫెక్ట్గా వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫస్ట్ సెక్షన్ రాలేదనుకోండి, సెకండ్ సెక్షన్ రాస్తారు. ఓకే, సెకండ్ సెక్షన్ అంటే సెకండ్ సెక్షన్ రాసినా పర్లేదు, థర్డ్ సెక్షన్ రాసినా పర్లేదు, కానీ వాళ్ళకి ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఆన్సర్స్ అది రాయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అండి. ఓకే, హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, ప్రాపర్ క్వశ్చన్ నెంబర్ రాయాలి, ఏ క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ రాయాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటే, లేదా టీచర్లు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంట్లో మనం చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందండి. ఓకే, ఇది నేను ఏం చెప్తున్నానంటే ఫైనల్ ఇప్పుడు ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లైక్ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ, ఆల్రెడీ ఫ్రీ బోర్డ్ రాశారు, 10th వాళ్ళు రాస్తున్నారండి ప్రజెంట్.
లైక్ తెలుగు స్టేట్లో ఏపీ కానీ తెలంగాణ కానీ ఫ్రీ బోర్డ్ రాస్తున్నారు. ఫ్రీ బోర్డ్ అంటే బోర్డ్ ఎగ్జామ్ కంటే ముందు రాసేదాన్ని మనం ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్ అంటాం. ఫ్రీ బోర్డ్ అంటే ఆల్మోస్ట్ ద క్వశ్చన్ పేపర్ మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో ఫ్రీ బోర్డ్ పేపర్ కూడా అలానే ఉంటుందండి. ఓకే, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, అంటే పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి అని చెప్పి వాళ్ళకు ఐడియా వస్తుంది. అప్పుడు మనం టైం వేస్ట్ అవ్వకుండా లైక్ క్వశ్చన్ వైజ్ ఎంత టైం మనం తీసుకోవాలి, ఎన్ని మార్క్స్కి ఎంత టైమ్స్ కేటాయించాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తే దే కెన్ ప్రాపర్ వెల్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెన్. ఓకే, ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రాపర్ పెన్స్ యూటిలైజ్ చేయాలి. అంటే ఏ పెన్ అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారో లైక్ మ్యాక్సిమం ఇక్కడ జెల్ పెన్ కాకుండా చూసుకుంటే బెటర్. ఓకే, మనం ఎదర్ బ్లాక్ పాయింట్ కానీ బ్లూ పెన్ కానీ రాయొచ్చు, బట్ జెల్ పెన్స్ అలాంటివి యూజ్ చేయకూడదు ఇక్కడ. ఓకే, అంటే కర్సివ్ రైటింగ్ కానీ అంటే ప్రాపర్ హ్యాండ్ రైటింగ్, ఆ హ్యాండ్ రైటింగ్ అనేది ఇవాల్యుయేటర్ అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటే దే కెన్ గెట్ ద గుడ్ మార్క్స్. బట్ ఆ హ్యాండ్ రైటింగ్ నీట్గా లేకుంటే, ప్రజెంటేషన్ నీట్గా లేకున్నా మార్క్స్ పోవడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. అందుకని ప్రజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. ఇక్కడ స్కెచ్ పెన్సిల్స్ కానీ కలర్ పెన్స్ కానీ గ్లిటర్ కానీ ఏ పెన్స్ యూజ్ చేయకూడదండి. ఓన్లీ వన్ కలర్ పెన్ యూజ్ చేయాలి. అక్కడ ఏవైతే కీవర్డ్స్ అనుకున్నారో లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నారో బోల్డ్ చేయాలనుకున్నారో దే హ్యావ్ టు అండర్లైన్ జస్ట్ విత్ పెన్సిల్, దట్స్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. అంటే ఇది ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చిన్న చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.